ఉప్పల్ బగాయత్లో విష్ణు డిజిటల్స్ను స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 2012లో ప్రారంభించిన విష్ణు డిజిటల్ దినదినాభివృద్ధి చెందుతూ అప్డేట్ వెర్షన్తో తాజాగా ఉప్పల్లో ప్రారంభించామని యజమాని ముక్తల్ శేఖర్ గౌడ్, కాశీ, బద్రీ ప్రశాంత్లు తెలిపారు. ఏపీ, తెలంగాణలో అన్ని పార్టీలకు తాము ఫ్లెక్సీ ప్రింటింగ్ పనులు చేపట్టామని గుర్తు చేశారు. ఉప్పల్ స్టేడియంలోని డిజిటల్ ప్రింటింగ్ అన్నీ తామే చేశామని, డిజిటల్ వాల్ పెయింటింగ్ కూడా చేస్తామని విష్ణు డిజిటల్ యజమాని ముక్తల్ శేఖర్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సాయి, జన్ శేఖర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ 2012 నుంచి స్టార్ట్ అయింది. మేము ఏంటంటే ఫ్లెక్స్, వినాయిలు, యూవీ ప్రింటింగ్, మన పొలిటికల్ డిజిటల్ వాల్ పెయింటింగ్ కొత్త వచ్చింది. ఎక్కడ లేదు, హైదరాబాద్ సిటీలో డిజిటల్ వాల్ పెయింటింగ్ కొత్త వచ్చింది కదా. అది ఒకసారి వాల్కి వేసినామంటే 6 నెలల వరకు అది పోతుంది. ఇది మా దగ్గర స్పెషలిస్ట్ అది. ఎందుకంటే ఏపీ, తెలంగాణ మొత్తం స్టేట్ పాలిటిక్స్ అనేది బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, మళ్ళీ వైఎస్ఆర్ ఇవన్నీ మేము చేసినాము. ఎందుకంటే మేము 2012 స్టార్ట్ చేసి దినదినంగా ఒక మిషన్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడైతే మనకు అప్డేట్ మిషన్ ఇప్పుడు మన మార్కెట్లో ఏది వస్తుందో అప్డేట్ మిషన్ మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇదేంటంటే మేము నలుగురము అన్నదమ్ములము, మా కుమార్తె అందరం కలిపి స్టార్ట్ చేసింది చిన్నగా. ఇప్పుడైతే అంచెలంచెలో ఎగురుకుంటా ఈ స్టేజ్లో ఉన్నాము. ఈ స్టేజ్ కారణం ఏంటంటే అందరూ మన ఈ సపోర్టర్స్, మన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్న గారు, మళ్ళీ వేరే బీజేపీ నుంచి ఉన్నారు, ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా మాకు అందరు సహకారాలు చేస్తారు. ఇదే ఈ విధంగా దినదిన అభివృద్ధి చెందాలని. ఇది విష్ణు డిజిటల్ ఫస్ట్ ఏంటంటే ఆలికేప్ దగ్గర ఉంటే ఆడికేంచి ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఉప్పల్ బగాయత్లో స్టార్ట్ చేసినాం. ఇది ఏంటంటే ఇప్పుడు మన ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ప్రోగ్రాంలో మొత్తం ఫ్లెక్స్ ఉంది కదా, ఆ ఫ్లెక్స్ మొత్తం మేము చేస్తాం. హైదరాబాద్ బీబీఎల్ కానీ ప్రతి ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ మేము చేస్తాం. మీ పేరు? ముక్తల్ శేఖర్ గౌడ్ అండ్ కాశీ, బద్రీ, ప్రశాంత్. ఇది ఒకటే బ్రాంచ్, స్టేట్ ఒకటే బ్రాంచ్. ఆల్ ప్రింటింగ్ సెక్షన్స్ మా అందరికీ మెయిన్ గురువు జలేందర్ గౌడ్ గారు. స్వాతి సిస్టమ్స్ అనేది 2006లో 1992లో స్టార్ట్ చేసుకొని మేము ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళ శిష్యులు 200-3,000 మంది దాకా ఉన్నాము.